కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతి సమీపంలో రేపు భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు కూటమి నాయకులు తెలిపారు. దామినేడులో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లను జిల్లా అధికారులతో కలిసి నాయకులు పరిశీలించారు. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత చంద్రగిరి నియోజకవర్గంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా సభను నిర్వహించనున్నట్లు నాయకులు వివరించారు. నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఈ 2 సంవత్సరాల్లో మేము చేసిన అభివృద్ధి, సంక్షేమం, మా మీద ఉన్నటువంటి నమ్మకము ఇవన్నీ కూడా రేపు మీకు కనిపిస్తాయి. ముఖ్యంగా ఎలక్షన్స్ ముందు మేము ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ సూపర్ 6 అయితేనేమి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం అయితేనేమి, మహిళా సాధికారత తీసుకురావడం అయితేనేమి, ఇవన్నీ కూడా ఆచరణలో పెట్టిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే మా కూటమి ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వం. ఈ 5 సంవత్సరాలు పూర్తి చేసే లోపల 5 లక్షల మహిళా ఎంటర్ప్రెన్యూర్స్ కూడా తయారు చేస్తాము. ఇచ్చిన మాట ప్రకారం బాధ్యతలు చేపట్టిన నాటి నుండే సంక్షేమ పథకాలు సూపర్ 6 కార్యక్రమాలు అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈరోజు పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి. ఒక పక్క నారా లోకేష్ గారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గ్రామాల పట్టణ అభివృద్ధిలో ఈరోజు దేశంలోనే మేటిగా ఈ రాష్ట్రం ఉంది. అద్భుతమైన పాలన అందిస్తున్నారు. ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. అడ్డుకుంటారా? అంత దమ్ముందా అని అడుగుతున్నాం. ఇంట్లో కూర్చొని బుట్ట బెదిరింపులు కాదు మాట్లాడేది. మన మోడీ గారు సూచన ప్రకారం వ్యయం లేకుండా వాలంటరీగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళతోనే రేపు మీటింగ్ ఇక్కడ దిగ్విజయం చేయాలని కూడా చంద్రగిరి నియోజకవర్గం తరఫున కూడా నేను కోరుకుంటున్నాను.